పులిహోర అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. మనం ఏదైనా ట్రైన్ జర్నీ చేసినప్పుడు తప్పకుండా పులిహోర అయితే తినాలనిపిస్తది కదా! మనకి అలాంటి పులిహోర ఒక 2 డేస్ అయితే నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చెప్తాను చూసేయండి. ఒక 3 స్పూన్స్ మినపప్పు, అలాగే 3 స్పూన్స్ శనగపప్పు, అలాగే పలుకులు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. మనం చేస్తుంది చింతపండు పులిహోర కదా! ఈ చింతపండు అనేది ఒక అర కేజీ పులిహోరకి ఒక బొత్తాయి సైజులో ఉన్నంత చింతపండు అయితే తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇంక తర్వాత రైస్ అయితే ఒక హాఫ్ కేజీ అయితే వాటర్ వేసి నానబెట్టుకున్నాను. అట్టెసరన్నం అయితే వండుతామండి. మనకి కుక్కర్ అన్నం కన్నా అట్టెసరన్నం ఇంకా బాగుంటుంది. ఇలాగా చింతపండు మొగ్గ తీసి చూసారు కదా, మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదండి. పులుపు అయితే చిక్కగా తీసుకోవాలి. ఇందులోని పిడికెడు ఉప్పు అయితే వేసుకోండి. కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత చక్కగా మరుగుతుందో. చక్కగా దగ్గరికి చిక్కబడేంత వరకు ఇలా మరగపెట్టుకోండి. నెక్స్ట్ పోపు అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. అలా అయితేనే పులిహోర టేస్ట్గా ఉంటుంది, లేకపోతే డ్రైగా కనిపిస్తుంది. అలా వేసిన తర్వాత అందులోనే ఆవాలు అయితే వేసుకోండి. ఆవాలు చిటపటమని వేగాలి. అలా అయితేనే టేస్ట్, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇంకా వీడియో చూసి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి శనగపప్పు, మినపప్పు, పలుకులు అన్నీ కూడా వేసేసుకోండి. మీకు తినాలి అని అనిపిస్తే తప్పకుండా జీడిపప్పు కూడా వేసుకోండి. ఇక్కడ పోపు అనేది పెర్ఫెక్ట్గా వేగాలి, లేకపోతే వేడికి మాడిపోతుందండి పోపు అనేది. చూసారు కదా, సిమ్లోనే చక్కగా వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోనే అంతా వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఇంగువ అయితే వేసుకొని చక్కగా వేయించేసుకోండి పోపు అంతానా. ఇంకా స్టవ్ అయితే ముందుగానే ఆపేయండి. ఆ వేడికి ఇంకా పోపు అయితే ఎక్కువ మాడిపోతుంది. చూసారు కదా, పోపు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చింతపండు మొగ్గు కూడా ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది కదా. ఓ పక్కనే రైస్ అయితే ఉడకబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా పల్లెల్లోని రైస్ అయితే వేసేస్తున్నాను. వేడివేడిగా ఉండాలండి. అలా అయితేనే ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం అయితే వేయండి కొంత రైస్ వేసిన తర్వాత. మళ్ళీ అందులోకి ఇంకొంచెం వేడన్నం అయితే వేసి దాన్ని మూసేయండి. అలా మూసిన తర్వాత అందులోకి కరివేపాకు అయితే వేసుకోండి. ఇవన్నీ వేడికి మగ్గితేనే బాగుంటుందండి. అలా కొంచెం అన్నం మళ్ళీ వేసిన తర్వాత అందులోకి పసుపు అనేది సరిపడినంత అయితే వేసుకోండి. చూసుకోండి, మరి పసుపు ఎక్కువైనా కలర్ ఎక్కువైపోతుంది. అలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన అన్నం అంతా మొత్తం అంతా పైకి వేసేయండి. ఆ వేడంతా దానికి పట్టి చక్కగా మగ్గిపోతాయి అవన్నీని. ఇంకా పైన మనం పోపు పెట్టుకున్న ఆయిల్ అయితే ఉంది కదా, అది కొంచెం వేసి ఆ పోపు అంతా కూడా అన్నంలో వేసి అలా పైనే ఉంచండి, కలపకూడదు. అప్పుడే వేడికి లోపల వేసిన పచ్చిమిర్చి, కరివేపాకు అంతా కొంచెం మగ్గాలండి. అప్పుడే దానికి కరెక్ట్గా పడుతుంది. అలా మగ్గిన తర్వాత అప్పుడు ఇలా కలిపేసుకోండి. ఇదంతా పోపు అవన్నీ కలిసిన తర్వాత ఇందులోకి చింతపండు మొగ్గు కూడా పైన వేసేసుకోవాలి. చూసారు కదా, చింతపండు కూడా మొత్తం అంతా వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా వేడిగా అయితే ఉంటుంది కదా, అందుకని నేనైతే గరిటెతో కలుపుతున్నాను. లేదు మీరు వేడి తట్టుకోగలరు అనుకుంటే చేత్తో చక్కగా కలపండి. కానీ ఇది మనకి మరుసటి రోజు ఉండాలి కాబట్టి గరిటెనే ప్రిఫర్ చేయండి. చెయ్యి పెడితే ఏమైనా పాడవచ్చు కదా. పులిహోర కానీ ఇలా చేసి పట్టుకెళ్తే ట్రైన్లోని మంచి ఫుడ్ అనే చెప్పుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి.